హాయ్ ఫ్రెండ్స్, జ్యోతిరెడ్డి 7 ఛానల్ చూస్తున్న వారందరూ ఎలా ఉన్నారు? మేమైతే ఈరోజు వ్లాగ్ వచ్చేసి మేము నిత్య పూజయ్య కోనకి వెళ్తున్నాం అనమాట. అక్కడ అయ్యవారెడ్డి స్వామి ఉంటారనమాట. అక్కడికి వెళ్తున్నాం అనమాట, చూద్దామని. మీకు కూడా చూపిస్తాం ఈ బ్లాగ్లో. వెళ్ళే దారిలో అనమాట మేము ఉన్నాము. రాండి, వెళ్తున్నాం. మైదుకూరులో అనమాట. మైదుకూరు నుంచి స్టార్ట్ అయ్యాము, ఇక్కడ నుంచి వెళ్తున్నాం, చూపిస్తాం రాండి. మనలో ఎంతమందికి వీడియో చూసే వాళ్ళకి నిత్య పూజయ్య కోన తెలుసో కామెంట్ చేయండి. అలానే అయ్యవారెడ్డి స్వామి గురించి కూడా తెలిసింటే కామెంట్ చేయండి. చూడండి, మేము వెళ్తున్నాము. ఇది మైదుకూరులో వచ్చేసి సాయిబాబా టెంపుల్ అనమాట. మేమంతా మొత్తం కలిసి వెళ్తున్నాం, ఫ్యామిలీ అంతా. చూడండి, ఇక్కడ బ్రిడ్జి పైన వెళ్తుంది కదా, బైపాస్, దాని కింద నుంచి ఇలా వెళ్తున్నాము. మీలో ఎంతమందికి అయ్యవారెడ్డి స్వామి గురించి తెలుసో కామెంట్ చేయండి. నిత్య పూజ కొనికి ఎంతమంది వెళ్ళారో కూడా. అలానే జ్యోతిరెడ్డి 7 ఛానల్ కొత్తగా చూస్తున్న వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ఖచ్చితంగా కొట్టండి. నేను పెట్టే వీడియోస్ మీకు నోటిఫికేషన్ వస్తాయన్నమాట. చూడండి, ఇలా కడపకు వెళ్ళాలన్నమాట. సిద్ధవటం దగ్గర ఉంటుందన్నమాట నిత్య పూజ కోనయ్య. నిత్య పూజ కోన అంటారనమాట అది. చూడండి, వెళ్ళే దారి అనమాట ఇది. కడప దగ్గర నుంచి ఇలా సిద్ధవటం వెళ్ళే దారిలో. చూడండి, ఇక్కడంతా వర్షం పడినట్టుంది 3 days నుంచి. మొత్తం ఈ సమ్మర్లో ఇలా గ్రీన్ కలర్లో మామిడి తోట చూస్తుంటే చాలా ఆనందంగా ఉంది. ఎక్కడ చూసినా అంతా ఎండలు, చెట్లు ఎండిపోయాయి కదా. కానీ ఇక్కడ మాత్రము 3 days కిందట వర్షం పడినట్టుంది. అందుకని ఎక్కడ చూసినా పచ్చగా ఉన్నాయి పొలాలు. ఇక్కడంతా మామిడి తోటనే ఎక్కువ ఉందన్నమాట. చూడండి, మామిడి తోటనే ఎక్కువ అనిపిస్తుంది. ఇక్కడ కొండలు చూడండి, మొత్తం వెళ్ళే దారి. నేను ఫైనల్గా ఇక్కడ గ్రీన్ కలర్లో చూస్తున్నాను అనమాట. ఈ సమ్మర్లో చాలా ఆనందంగా ఉంది. ఇలా ఉంటే ఇట్లానే ఉండాలన్నమాట. ఇలా మామిడి తోట అందుకు. ఇక్కడంతా ఎక్కువ ఇదే ఇసుక నేల కాబట్టి అంతా మామిడి తోట ఇవే పండిస్తున్నారు. ఈ కొండల మధ్యలో మనం ఇలా వెళ్తుంటే చాలా కలర్ఫుల్గా ఉంది కదా. మీలో ఎంతమంది వెళ్ళకుంటే వెళ్ళేసి రండి అయ్యవారెడ్డి స్వామి దగ్గరికి. చాలా పీస్ ఆఫ్ మైండ్ వస్తుంది, బాగుంటుంది కూడా. వెళ్ళండి, ఆ స్వామి దర్శనం చేసుకొని రండి వెళ్ళి. మొత్తానికైతే ఫైనల్ మనము అయ్యవారెడ్డి స్వామి దగ్గరికి వచ్చేస్తున్నాం అనమాట. ఇంకా దగ్గరలో ఉన్నాము, ఇంకా 1/2 kilometer ఉందన్నమాట. ఇంకా ఫైనల్గా అక్కడికి చేరుకుంటున్నాం. చూడండి, మొత్తానికైతే వచ్చేసినాము అయ్యవారెడ్డి స్వామి దగ్గరికి. ఇక్కడే అన్నమాట. మొత్తం చూడండి, అన్ని కొండలన్నీ నిత్య పూజ కోన. ఫైనల్గా వచ్చేసామన్నమాట మనము. ఇదే అన్నమాట అయ్యవారెడ్డి స్వామి ఉండేది, ఇక్కడే అన్నమాట. చూడండి, నిత్య పూజ కోనయ్య అక్కడ ఆ టెంపుల్ అనమాట. ఇక్కడ వచ్చేసి అయ్యవారెడ్డి స్వామి అక్కడ ఉంటాడనమాట. ఏర్ చూడండి, మొత్తం అంతా ఏర్ అనమాట. ఇక్కడంతా ఏర్ దగ్గర ఉన్నారనమాట మొత్తం అంతా. ఈ టెంపుల్ వచ్చేసి ఏటి దగ్గర ఉంటుంది. ఈ స్వామి వచ్చేసి ఈయన చూడండి, ఈయన ఈ ఏట్లో మునిగి వచ్చి మనం దర్శనం చేసుకోవాలన్నమాట. ఇక్కడ ఈ ఏట్లోకి పోయి మనం మునిగి వచ్చి ఇక్కడికి వెళ్ళాలన్నమాట. ఆయన సమాధి ఉంటుంది ఇక్కడ, అయ్యవారెడ్డి స్వామి. ఇక్కడ ఈయన దగ్గర మనం ఏదైనా హెల్త్ బాగాలేకున్నా, ఆరోగ్యం బాగాలేకున్నా, ఏదైనా జాబ్ పరంగా కానీ అనుకొని మనము మొక్కుంటే ఇక్కడ ఖచ్చితంగా నెరవేరుతుంది అన్నమాట ఈ స్వామిని. ఈ స్వామి ఫోటో ఒకటి క్లిప్ యాడ్ చేస్తాను, మీరు ఫోటో చూడండి. ఆయన ఆశీర్వాదం తీసుకోండి, మీరు కూడా చల్లగా ఉండాలని. చూడండి, మొత్తం ఇదే. మన ఛానల్ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇలాంటి మరో కొన్ని వీడియోస్ మీ ముందుకు తీసుకొస్తాను. ఖచ్చితంగా జ్యోతిరెడ్డి 7 ఛానల్ కొత్తగా చూసే వాళ్ళైతే ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోండి. పాత వాళ్ళైతే లైక్ చేయండి, ఖచ్చితంగా షేర్ చేయండి. అలానే మీరు ఈ నిత్య పూజ కొనికి వెళ్ళారో లేదో కామెంట్ చేయండి. అంతే ఫ్రెండ్స్, బాయ్.